హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తిరువన్నమలై టెంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. మనము చూసుకున్నట్లయితే బెంగళూరు టు తిరువన్నమలై టెంపుల్కి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక 170 కిలోమీటర్స్ 180 కిలోమీటర్స్ ఉండొచ్చు అటుగా ఇటుగా. మనమైతే సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ దగ్గర టికెట్ బుక్ చేసుకున్నాము. బెంగళూరు టు తిరువన్నమలైకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి అండ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ట్రైన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, 2 రోజులకు ఒకటి 3 రోజులకు ఒకటి అలా ఉంటుంది. బట్ కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే మనకు రెగ్యులర్గా ఉంటాయి. అండ్ ట్రావెల్స్ గురించి మనకు తెలిసిందే, ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ట్రావెల్స్ వల్లనే ఉంటుంది. సో మనమైతే ఎంటర్ అయిపోయాము తిరువన్నమలై టౌన్లోకి. మనం వెంటనే మనం చూడొచ్చు భక్తుల్ని, ఎవరెవరైతే గిరి ప్రదక్షిణ చేస్తుంటారో అని చెప్పేసి. ఇక్కడ మనకు 24 hours కూడా గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులు కనబడుతూనే ఉంటారు. అది ఎర్లీ మార్నింగ్ 6 అవ్వచ్చు, ఈవినింగ్ 6 అవ్వచ్చు, ఈవెన్ మిడ్ నైట్ కూడా. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. టెంపుల్కి మొత్తం మీద 4 గోపురాలు ఉంటాయి, 4 దిక్కుల్లో 4 గోపురాలు. ఇందులో ఇది వచ్చేసి ముఖ్యమైన రాజగోపురం ముందు మనకు తెలిసిందే, ఎవరెవరైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని అనుకుంటారో దేవుడిని దర్శనం చేసుకునేటువంటి ముందు వాళ్ళ ముందు ఒక కర్పూరం అక్కడ వెలిగించి స్టార్ట్ చేస్తారు. మనం ఏమైనా రూమ్స్ గురించి సెర్చ్ చేయాలన్నా కూడా, లేకపోతే రూమ్స్ పర్ డేకి 2 డేస్కి వద్దు, జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాకు 1 hour రూమ్ కావాలన్నా అవైలబిలిటీగానే ఉంటాయి. సో మనకి గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఓవరాల్గా 14 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే 14 కిలోమీటర్స్ ప్లస్సే ఉంటుంది. సో 14 కిలోమీటర్స్ కూడా మనము నడిచాము అనేటువంటి ఫీలింగ్ అనేది మనకు రాదు. ఎందుకంటే మనకి డిస్టెన్స్ మొత్తం మీద కూడా రామనాశ్రమం అని చెప్పేసి, ఎస్పెషల్గా మనం టెంపుల్లో చూసుకున్నట్లయితే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, ఏరియాతో సంబంధం లేకుండా చాలామంది ఈ టెంపుల్కి వస్తుంటారు. పర్ డేకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అది సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, వాటెవర్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పర్ డేకి వస్తుంటారు. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి దర్శనం ఇచ్చేటువంటిది ఇంద్రలింగం. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ మనకి కంచిపట్టు శారీస్ కూడా ఇక్కడ కనబడుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి 6కే ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి, రెడ్డి తిరుమల మహల్ అని చెప్పేసి మన తెలుగులో రాసి ఉంది. సరే, క్యాస్ట్ అనేది పక్కన పెడితే ఊరు కానీ ఊర్లో, ఏరియా కానీ ఏరియాలో మన తెలుగు భాషని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మనకు రూట్ మ్యాప్ అయితే స్టార్ట్ అయిందండి. చూడండి, మెడికల్ కాలేజ్ పక్కనే మనకి ఫస్ట్ రూట్ మ్యాప్ అనేది కనపడుతుంది. అండ్ దాంతో పాటుగా మనం ఎక్కడున్నాము, యూఆర్ హియర్ అని చెప్పేసి కూడా మన లొకేషన్ అక్కడ చూపిస్తుంది క్లియర్. ఆ రూట్ మ్యాప్ మనం క్రాస్ చేసిన వెంటనే మనకి అగ్నిలింగం అనేది కనబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి వినాయక టెంపుల్ కనబడుతుంది. చాలామంది కూడా స్వామి వినాయక టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని దాని ఆపోజిట్లోనే, అంటే ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో మనకి అగ్నిలింగం టెంపుల్ ఉంటుంది. అదేంటంటే మనం మెయిన్ రోడ్కి రైట్ సైడ్ వెళ్ళాలి, ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం అగ్నిలింగం పక్కన 2 అని చూసాం కదా, అంటే ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో అక్కడ వీళ్ళు నెంబరింగ్ కూడా ఇచ్చారనమాట. ఇందాక మనం చూసినటువంటి ఇంద్రలింగం 1, ఇక్కడ అగ్నిలింగం 2. సో తర్వాత అగ్నిలింగం తర్వాత వెంటనే మనకి కాళీమాత టెంపుల్ దర్శనం ఇస్తుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. కాళీమాత విగ్రహం మనం క్రాస్ చేసిన వెంటనే 2 minutesలో రైట్ సైడ్ మనకి రమణాశ్రమం కనబడుతుంది. సో ఇక్కడ పేరుకి ఎర్లీ మార్నింగ్ అయినప్పటికీ కూడా మనకి దారి పొడుగున సాధువులు అందరు కనబడుతుంటారు. నాకు ఇక్కడ ఈ లొకేషన్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే, ఇలా ఈ ఆవులు ఎక్కడ చూసినా కూడా మీకు దారి పొడుగున ఆవులు కనబడుతూనే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ సినారీ అనిపించింది నాకైతే. చాలామంది గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, 4:35 AM అలా అయినా చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ 4:35కి అలా కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. కాకపోతే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే 10:30, 11 కల్లా అయిపోతుంది. అండ్ వెంటనే మనం దర్శనం చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేయచ్చు రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి. అదే ఇప్పుడు మనం ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయేసరికి దగ్గర 10:30, 11 అవుతుంది.
సో అయినా కూడా మనకి అందులో ఇబ్బంది పడాల్సిన నెసెసిటీ అయితే ఏమీ ఉండదు. మనకి దారి పొడుగునా కూడా సాధువులు కనబడుతూనే ఉంటారు. అక్కడ ఈ రూట్ అంతా కూడా మనకు లోకల్ పీపుల్ తోటి ఒక స్మాల్ టౌన్ లాగా ఏర్పడి ఉంటుంది. సో భయపడాల్సిన నెసెసిటీ అయితే ఏమీ ఉండదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూట్ అనేది మనకి డివైడ్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం బెంగళూరు వెళ్ళాల్సినటువంటి రూట్ అన్నమాట. అక్కడ మనకి హైవే తగులుతుంది. అండ్ మధ్యలో మీరు చూడొచ్చు రూట్ మ్యాప్. అండ్ ఆ రూట్ మ్యాప్కి రైట్ సైడ్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడం అంటే గిరి ప్రదక్షిణలో ఒక భాగంగా మధ్యలో మనకి ఇలా టేబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే దారి పొడుగునా మనకి చెట్లు ఉంటాయి. సో ఎండ అని పెద్దగా అనిపించదు. అండ్ దాంతోపాటుగా మనకి టేబుల్స్ కూడా ఉంటాయి. ఏమైనా కొంచెం కాలు నొప్పి తీయడము అలా అనిపిస్తే ఆ టేబుల్స్ మీద కూర్చొని మనం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఆ టేబుల్ మీద మనం కూర్చొని టైం స్పెండ్ చేసినప్పుడు ఆ కోతులతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రూట్ అంతా కూడా కోతులు చాలా హెవీగా ఉంటాయి, చాలా ఎక్కువ. కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకి గిరి ప్రదక్షిణ సంబంధించి ఎలా అయితే రూట్ మ్యాప్ ఉంటుందో ఇలాగా మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ హోటల్ అని చెప్పేసి, నెక్స్ట్ మెడికల్ క్యాంప్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు రూట్ మ్యాప్ ఇచ్చి ఉంటారు. చూడండి ఇక్కడ సాధువులు కూడా వాటర్ తాగుతున్నారు. ఇది కూడా ఈ రూట్లో ఒక భాగమే. ఇలా చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇది ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. అందులో భాగంగానే ఇక్కడ మనకి జింకలు, ఇంకా నెమలులు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అంటే ఫారెస్ట్ ఏరియా అంటే కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా ఏమీ ఉండదు. కాకపోతే ఇది కొండ ప్రాంతం, కొండ ఏరియా కాబట్టి ఆటోమేటిక్గానే కొండ చుట్టూ ఇలాంటి జంతువులు అనేవి మనకి కనబడుతూనే ఉంటాయి. నెమలులు ఇలాగా కోతులు అనేవి ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండనే ఉంటాయి. దాంట్లో మాత్రం పెద్దగా ఆశ్చర్యం ఏమి ఉండదు. ఇక్కడ మనకి నైరుతి లింగం కనబడుతుంది. మనం ఈ గిరి ప్రదక్షిణంలో ఏ లింగంని కూడా మనం మిస్ అవ్వమన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనకి ఆల్రెడీ క్లియర్ డైరెక్షన్స్ తోటి ఇండికేషన్స్ ఇస్తూనే ఉంటారు. ప్రతి 100 మీటర్లకి, ప్రతి 200 మీటర్లకి అప్కమింగ్ లింగం ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆరో మార్కులు కూడా క్లియర్గా ఇస్తుంటారు. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నమాట. ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ ఇల్లులు. అదేవిధంగా ఈ దారిలో మనకి సో అండ్ సో శక్తిపీఠం అని చెప్పేసి ఇంకా వేరే వేరే ఋషుల సంబంధించి కూడా మనకి మట్టం ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మనకి చాలా వరకు తెలియదు. అంటే చాలా పురాతనమైన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ వచ్చేసి తిరునీర్ అన్నమలై టెంపుల్ మనకు ఈ దారిలోనే కనబడుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం కూడా ఉంటుంది స్వామికి. ఈ ఏరియా వచ్చేసి సేమ్ తిరునీర్ అన్నమలై టెంపుల్ యొక్క వెనక భాగం. చాలా ఓపెన్ ఏరియా కనబడుతుంది మనకి. అంటే ఇది ఒకప్పుడు చెరువు అయి ఉండొచ్చు. ప్రజెంట్ మీరు చూస్తుంటే సాధువులు కూడా స్నానం చేస్తూ మనకి కనబడుతున్నారు. అండ్ సేమ్ ఆ తిరునీర్ అన్నమలై టెంపుల్ పక్కనే మనకి నాగదేవత టెంపుల్, కాళీమాత టెంపుల్, ఇలా చిన్న చిన్న టెంపుల్ చాలానే కనబడుతూ ఉంటాయి. రామాలయం అని చెప్పేసి మనం ఓన్లీ హుండీలో డబ్బులు వేయడానికి మరియు మధ్యలో సాధువులకి ఎంతో కొంత మనీ ఇవ్వడానికి కేవలం వీటి వరకు మనం ఒక సపరేట్ మనీ అనేది కొంచెం మన బడ్జెట్లో పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది పెద్ద నెసెసిటీ ఏం కాదు. బట్ కాకపోతే మనం అంత దూరం వెళ్తున్నాం కదా, ప్రతిసారి వెళ్ళడం కూడా కుదరదు. కాబట్టి వెళ్ళినప్పుడు మన వంతు సాయంగా సాధువులకి ఒక 10 రూపీస్, 20 రూపీస్, అదేవిధంగా హుండీలో కూడా ఒక 20 రూపీస్, 10 రూపీస్ ఎంతో కొంత వేస్తే అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట మనకు కూడా. ఇక్కడ వెంటనే మనకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మన్ దేవాలయం కూడా కనబడుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బోర్డులో, సైన్ బోర్డులో మనకి తెలుగు లాంగ్వేజ్లో కనపడుతుంది టెంపుల్ నేమ్. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. వన్స్ మనం ఒకసారి సాయిబాబా టెంపుల్లోకి ఎంటర్ అయ్యామంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం సాయిబాబా యొక్క అవతారాలు కూడా అక్కడ మెన్షన్ చేస్తుంటారు, క్లియర్గా రాసుంటారు. శ్రీ గౌతమ మహర్షి టెంపుల్. నాకు ఈయన గురించి పెద్దగా స్టోరీ అయితే ఏమీ తెలియదు. బట్ మనం గౌతమ మహర్షి టెంపుల్ దాటిన వెంటనే మనకి సూర్యలింగం కనపడుతుంది. సూర్యలింగం వచ్చింది అంటే దగ్గర మనం హాఫ్ డిస్టెన్స్ అంతకంటే ఎక్కువే దాటేసామని అర్థం. ఇంకొక 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్ మధ్యలో మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాల్సినటువంటి రూట్ మ్యాప్ రిమైనింగ్ ఉంటుందన్నమాట.
నిత్యానంద స్వామికి కూడా టెంపుల్ అయితే ఉన్నట్లుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ కదా, టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ అయితే ఏం చేయలేదు. వరుణలింగం దాటిన వెంటనే మనకి ఒక చిన్న స్టాచ్యూ అయితే కనబడుతుంది. సగం శివుడు మరియు సగం పార్వతీదేవి యొక్క స్టాచ్యూ ఇద్దరు కలిసినటువంటిది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆది అన్నమలై టెంపుల్. ఈ టెంపుల్ కూడా గిరి ప్రదక్షిణలో ఒక భాగమే. బట్ కాకపోతే ఇది కొంచెం లోపలికి రావాలన్నమాట మనకు మెయిన్ రోడ్ నుండి. ఆల్రెడీ మనకి ఆ సైన్ బోర్డ్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ భక్తులు కూడా తిరుగుతూ ఉంటారు. లోపలికి రావాలి మనము. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళే రూట్లో ఈ రూట్ అంతా కూడా చూడండి. అంటే ఇదంతా ఒక లోకల్ పల్లెటూరు. ప్రశాంతంగా, అంటే పొల్యూషన్కి దూరంగా, ఎటువంటి గొడవలు లేకుండా ఒక చిన్న పల్లెటూరు. చాలా క్లియర్గా ఉంది, చాలా పీస్ఫుల్గా, హాయిగా ఉంది. ఒకసారి పిచ్చుక సౌండ్స్ వినండి. సిటీలో ఉండి ఉండి ఈ సౌండ్స్కి, ఈ పీస్ఫుల్నెస్కి కంప్లీట్గా మనం దూరంగా ఉంటాము. ఎక్కడ చూసినా కూడా మనకి చిన్న చిన్న టెంపుల్స్ అండ్ ఆవులు. ఈ ఎంటైర్ గిరి ప్రదక్షిణ కాన్సెప్ట్లో నాకు నచ్చనిది ఏంటి అంటే, మధ్య మధ్యలో మనము ఇక్కడ బెగ్గర్స్ని చూస్తుంటాము, అడుక్కునే వాళ్ళని. అంటే మనం వాళ్ళని అలా తప్పు పట్టకూడదు, బట్ చెప్తున్నాను. కొంతమంది లేడీస్ అయితే పిల్లల్ని అలా ఒళ్ళో పెట్టుకొని అలా కూడా మనీ అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళు నిజంగానే వాళ్ళ పిల్లలు లేకపోతే కాదో నాకైతే తెలియదు. బట్ నాకైతే ఇది ఖచ్చితంగా నచ్చలేదు. అండ్ తమిళనాడు గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఆపోజిట్ వాయులింగం మనకి వీరభద్ర స్వామి టెంపుల్ కనపడుతుంది. లోపల స్టాచ్యూ అయితేనేమి చిన్న చిన్నవి బాగుంటుంది. టైం అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 9:20, 9:15 అయింది. బట్ ఎండ మాత్రం అప్పుడే నడినెత్తికి వచ్చినట్లుగా మిట్ట మధ్యాహ్నం లాగా ఉంది. చూడాలి, ఇంకా 1.5 hour గిరి ప్రదక్షిణ చేయాల్సినటువంటి రిమైనింగ్ లెంత్ ఉంది. ఇంకొక 2.5 లేదా 3 kilometers డిస్టెన్స్లో మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అనేటువంటి టైంలో మనకు ఈ సైన్ బోర్డు వస్తుంది, ఐ లవ్ తిరువన్నమలై అని చెప్పేసి. సో దీనికి ముందే మనకి రోడ్ డివిజన్ అనేది కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ ఒక డివిజను, మనం స్ట్రైట్ వెళ్ళాలి. మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ భక్తులు కనపడుతూనే ఉంటారు. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, సాధువులకు కూడా ఒక టైప్ ఆఫ్ షెల్టర్ అనేది మనకి కనబడుతుంది. ఇది తమిళనాడు గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని వీళ్ళకి సపరేట్గా ఇలా కన్స్ట్రక్ట్ చేశారో, లేకపోతే టెంపుల్కి సంబంధించిన అథారిటీస్ సాధువుల కోసం ఇలా చేశారో తెలియదు కానీ, బట్ చాలా బాగుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి కుబేరలింగం వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్లే లెక్క. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనం 800 meters 900 meters అలాగా మనకి మోక్ష మార్గం అని చెప్పేసి అది కూడా వస్తుంది. బట్ నేనైతే అది ఫుటేజ్ తీయలేకపోయాను, ఎందుకంటే ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి బయట బోర్డ్ మెన్షన్ చేశారు క్లియర్గా. సో డెఫినెట్లీ వీ నీడ్ టు రెస్పెక్ట్ అవర్ కల్చర్ కాబట్టి నేను అక్కడ వీడియో తీయడం కుదరలేదు. బట్ మీరైతే గుర్తుపెట్టుకోండి పాయింట్, మోక్షగుండం నుండి మనం దాటిన వెంటనే ఇంకా మ్యాక్సిమం 1 kilometerలోనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది అని దాని అర్థం. సో కొండ యొక్క క్లియర్ వ్యూ ఇది. అండ్ అదేవిధంగా ఇదే రూట్లో మనకు ఆల్రెడీ బస్ డిపో కూడా మనం దాటి వచ్చేసాము, తిరువన్నమలై బస్ డిపో. మనం వచ్చిందైతే ఈ రూట్లో. పక్కనే మనకి ఆర్చ్ కూడా కనపడుతుంది. ఈ ఆర్చ్ రూట్ వచ్చేసి చాలామంది తిరువన్నమలై టు కాంచీపురం కూడా వెళ్తుంటారు. సో ఆ రూట్కి ఆ ఆర్చ్లోకి ఎంట్రీ ఉంటుందన్నమాట. బట్ మనకు ఆ రూట్ అయితే అవసరం లేదు. మనం ఈ స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత దారిలో మనకి రామాలయం టెంపుల్ కూడా కనబడుతుంది. ఆ రామాలయం టెంపుల్ని కూడా చాలామంది దర్శించుకుంటారు. రామాలయం టెంపుల్ని దర్శించుకున్న వెంటనే చాలామంది ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు డివిజన్ కనపడుతుంది కదా, ఈ డివిజన్లో రైట్ సైడ్ వెళ్ళిపోతుంటారు. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి దేవుడి దర్శనం కోసం వెళ్తుంటారు. బట్ మనం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళామంటే ఈశాన్య లింగం కనపడుతుంది. మనకున్నటువంటి 8 లింగాలలో ఈశాన్య లింగం ఇస్ ద లాస్ట్ చివరిది అనమాట. సో అది కూడా మనం ఖచ్చితంగా దర్శించుకోవాలి. చాలామందికి ఈ విషయం తెలియక రైట్ సైడ్ టర్న్ అయిపోయి వెళ్ళిపోతుంటారు.
ఈశాన్య లింగం కొంచెం లోపలికి ఉంటుంది. అండ్ అదేవిధంగా లోపల గర్భగుడి కూడా చాలా కిందికి ఉంటుంది కంపేరింగ్ టు ద గ్రౌండ్ లెవెల్. ఫ్రెండ్స్, టైం వచ్చేసి ఇప్పుడు జస్ట్ 10:45 అవుతుంది, అంటే 11:11. బట్ ఎండ మాత్రం మండిపోతుంది. ఇక్కడికి వస్తే దగ్గర కేవలం 700 మీటర్స్ మాత్రమే అది కనబడుతుంది కదా, అదే రాజగోపురము. బట్ ఎండ మాత్రం ఇక్కడ మామూలుగా లేదు. ఇంకా మీరు ఊహించుకోవాలి 12:31కి ఎండ ఎలా ఉంటుందని చెప్పేసి. మేబీ ఇదే లాస్ట్ వీడియో అయ్యుండొచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ వీడియో అయితే మనం ఇక్కడే తీసాము. ఇది ఇక్కడ వచ్చేసి రాజగోపురం. ఇప్పుడు మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇదే టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకున్నాము. ఇంకా శివయ్య దర్శనం అయితే అవ్వలేదు, చూడాలి. టెంపుల్ లోపల క్యూ పరిస్థితి అయితే ఇలా ఉంది. అంటే ఇది వచ్చేసి నార్మల్ టికెట్. ఇంకో టికెట్ ఎంట్రీ ఫీజు 50 రూపీస్ ఉంది. బట్ నేనైతే అది తీసుకోలేదు, నార్మల్ టికెట్లోనే వచ్చాను. పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈరోజు అయితే డేట్ April 15, 2024. ఈరోజే పరిస్థితి ఇలా ఉంది. అంటే ఇంకో 2 డేస్లో శ్రీరామనవమి వస్తుంది. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అండ్ April 24th అయితే అప్పుడు ఫుల్ మూన్ డే, పౌర్ణమి వస్తుంది. ఇంకప్పుడు రష్ ఎలా ఉంటుంది, ఐ మీన్ భక్తులు అయితేనేమి దేవుడి దర్శనం కోసం అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇదంతా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకైతే ఎస్టిమేషన్ వేయలేకపోతున్నాను. ఇది వచ్చేసి టెంపుల్ ఎగ్జిట్ అనమాట. అంటే టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి పెద్ద పెద్దవి. అందులో ఇదొక భాగం. మనం మెయిన్ ఇక్కడ నుండి రాజగోపురం వెళ్ళేసి, ఐ మీన్ మెయిన్ ఎంట్రీ అక్కడికి వెళ్ళేసి కర్పూరం వెలిగించి దేవుడికి టెంకాయ కొట్టాలి. సో అప్పుడు మనకి పూర్తిగా గిరి ప్రదక్షిణ దర్శనము కంప్లీట్ అయినట్టుగా లెక్క అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం మార్నింగ్ అరుణాచలేశ్వర్ టెంపుల్ సంబంధించి వెళ్ళాము, గిరి ప్రదక్షిణ అండ్ దర్శనము. ఈవినింగ్ మనమైతే రమణాశ్రమం వచ్చాము. టైం ఎక్కువ లేకపోవడం వల్ల మనం పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇక్కడైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు అండ్ టూరిస్టులు వీళ్ళందరూ కూడా కలిసి చాలా ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుణ్ణి అలా ఒక కీర్తనలాగా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ ప్రీవియస్ క్లిప్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. Thank you so much, guys. Friends, this is the last day in Arunachalam trip temple. Last video. Temple early morning 4 ayindi. Chala beautiful ga undi chudandi. Super. Okay guys, thank you so much for supporting me. Next video lo malli kaluddam. Thank you.